తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి విషయంలో వైసీపీ నాయకులు ప్రమాణాలు చేయడం మొదలుపెట్టారు. దీపాలు ఆర్పడం అంటే మన ఇంటికి దొంగోడు వచ్చేటప్పుడు కూడా దీపం ఆర్పేసే దొంగోడు వస్తాడు. అంటే అదే పరిస్థితిలో ఈరోజు ఏ కోవులకి వెళ్ళినా వైసీపీ నాయకులు దీపాలు ఆర్పడం మొదలుపెట్టారు. అదేవిధంగా ఒక సంస్థకి మనం ఏదైనా కొనాలనుకునేటప్పుడు దాని తాలూకా చరిత్ర టెండర్ వేసేటప్పుడైనా ఒక 3 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆడు ఎక్కడి నుంచి పాలు సేకరణ చేస్తున్నాడు, ఏ విధంగా తయారు చేస్తున్నాడో, ఆడెక్కడ ఏ జిల్లాలో ఆడు పాలు కొంటాడు అని హిస్టరీ తీసిన తర్వాతే ఏ సంస్థ ఏదైనా ఆయన కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఆ పరిస్థితి అటు లేకుండా వాళ్ళకి ఎవరైతే కమిషన్లు ఎక్కువ ఇస్తారో ప్రత్యేకంగా డైరీలకు సంబంధం లేకుండా ఒక బోలేబాబా అనే ఒక డైరీ పేరు పెట్టి ఆ పేరులో విజయసాయిరెడ్డి పిఏ మన లోకల్ మన విజయనగరం డిస్ట్రిక్ట్ అతనే చిన్నప్పని తెరలా మండలం అనుకుంటున్నా, ఇది బాడంగో తెరలా మండలం. ఆయన ద్వారాగా ఈ వ్యవహారం అంతా చేయడం జరిగింది. అలాగే మనం ఏదైనా సంస్థ నుంచి మనం కొనాలనుకునేటప్పుడు మినిమం ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 10 డైరీలో 20 డైరీలో రాష్ట్రంలో ఉన్నవానంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెండర్ కోట్ చేస్తారు. ఆ కోట్ చేసిన తర్వాత ఆ డైరీలో అసలు వాళ్ళ పరిస్థితి వాళ్ళు మనకాడ పశువులు ఉన్నాయా లేవా, వాళ్ళు సప్లై చేయగలరా, వాళ్ళ రైతులు పాలు పోస్తున్నారా లేదు చూసిన తర్వాతే ఎవరైనా ఆ టెండర్ని మనం పరిగణలోకి తీసుకొని చేస్తారు. అదేది కాకుండా ప్రకృతి దీంట్లో తయారు చేసిన నెయ్యిని తక్కువకు వస్తుందని ఒక ఆలోచనతో కమిషన్ల కోసం కకృతిపడి తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేసిన ఈ నాయకుల్ని ఆ భగవంతుడు ఏ విధంగా శిక్షిస్తాడన్నది ఆ భగవంతుడికి వదిలేయాలి. ఇదేమంటే మామూలు తప్పు కాదు, ఇది చాలామంది తప్పులు చేస్తుంటారు. అది కాకుండా కలియుగ దైవం అంటే ప్రపంచంలోనే ప్రత్యేకమైన దేవాలయం తిరుపతి దేవస్థానం. ఆ దేవస్థానంలో ఇటువంటి పని చేయడం అనేది చాలా దురదృష్టకరం అని భావిస్తూ హిందూ మతాన్ని వాళ్ళు దెబ్బతీయాలని ఒక ఆలోచనతో ఆ మతం వేరే మతం వాళ్ళకి అసలు అక్కడ వాళ్ళకి చైర్మన్ పదవి ఇవ్వడం కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే అన్ని మత వాడికి చైర్మన్ పదవి ఇవ్వడం అనేది అది చాలా తప్పు. ఎందుకంటే అక్కడ కూర్చున్న సీఎం కూడా ఆ మతస్థుడే. చాలామంది ఏంటంటే మన పల్లెటూరులో మతం మార్చుకున్నాడు ఈ పెద్ద చెరువులోకి వెళ్ళి ములిగేసి వచ్చేసి దుప్పటి కప్పించుకుంటారు. అదే పరిస్థితిలో ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ కరుణాకర్ రెడ్డి ఆ పరిస్థితిలో వీళ్ళు టీటీడీ చైర్మన్ చేయడం జరిగింది. దాన్ని యావత్తు దేశం మొత్తం మీద అందరూ కూడా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. వాళ్ళకి ఆ భగవంతుడు తగిన శిక్ష విధిస్తాడని ప్రజలందరి తరఫున కోరుకుంటున్నాం.
లోకల్ టు గ్లోబల్, న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.